కృపాక్షేమములు కావాలనుకుంటున్నారా? లేమి లేకుండా ఉండాలనుకుంటున్నారా? తృప్తిపరచబడాలనుకుంటున్నారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో సత్యవాక్కు అని ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది పిల్లరా, మీరు అందరూ బాగున్నారా? మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం వినడానికి ఈ వాక్యానికి స్పాన్సర్ చేసిన సహోదరి బ్లెస్సీ వారి కుటుంబానికి ప్రభునామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది పిల్లరా, దేవుని వాక్యాన్ని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి చదువుకున్నాం. కీర్తనల గ్రంథము 23వ కీర్తన 6వ వచనాన్ని చదువుకున్నాం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా యంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి. మీ పక్షాన నిలవబడుకున్నాను జ్ఞాపకం చేసుకోండి. ఏ మాటలైతే మా అందరితో మీరు మాట్లాడాలి అని ఉద్దేశించున్నారో ప్రతి మాట నా హృదయంలో పెట్టి అందరికీ వినగలిగిన చెవి, గ్రహించే జ్ఞానము, వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. ఈ సమయంలో చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మన అంశం ఏమిటంటే దేవుడు మనకి ఏం చేస్తాడు అన్న దాని మీద మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. మన జీవితంలో దేవుడు మనకి ఏం చేస్తాడు అంటే అక్కడ చదువుకున్నాం. మరి కీర్తనాకారుడు అంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా యంట వచ్చును అంటున్నాడు. అయితే మనం ఆలోచన చేస్తే దేవుడు మనకి ఏం చేస్తాడు అంటే మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి వచనం మనం అక్కడ ఆలోచన చేసినట్లయితే యెహోవా నా కాపరి అంటున్నాడు. బాగా ఆలోచించండి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా యంట వచ్చునన్నాడు. ఆయన ఎంట ఏమొస్తున్నాయంటే కృపాక్షేమములు వస్తున్నాయి. కృపాక్షేమము ఆయన వెంట వస్తున్నాయని మరి కీర్తనాకారుడు చక్కగా ఇక్కడ మనకి తెలియపరుస్తున్నాడు. క్రీస్తునందు పిల్లరా, మనం బాగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆలోచన చేయండి. కృప అనేది దేవుడు ఉచితంగా మనకి అనుగ్రహించేది. ఆ కృపని ఆయన పొందుకున్నాడు. ఆ కృపను పొందుకొని ఆయన జీవిస్తున్నాడు. ఆయన ఎంట క్షేమము వస్తున్నది. ఉచితంగానే దేవుని కృపను పొందుకున్నాడు. ఆ కృప ద్వారా ఆయన వెంట క్షేమము వస్తున్నది. ఇలా మనం బాగా గమనించినట్లయితే ఇక్కడ కృప మనం కలిగి ఉన్నప్పుడు, కృప అంటే అందని వాటిని మనకు అందిస్తుంది. మనం కృపను కానీ పొందుకొని ఉంటే దేవుని కృపను మరి అందని వాటిని దేవుడు మనకి అందిస్తాడు. అప్పుడు మనం క్షేమంగా ఉంటాం. మన వెంట కృపాక్షేమాలు వస్తాయి. ఈరోజు అనేకుల వెంట ఏమొస్తున్నాయి ఆలోచించేయండి పిల్లరా. ఆయన వెంట అయితే కృపాక్షేమములు వస్తున్నాయి. ఈరోజు అనేకుల వెంట ఏమొస్తున్నాయి? అనేకమైన సమస్యలు వస్తున్నాయి, అనేకమైనటువంటి బాధలు, అనేకమైనటువంటి వ్యాధులు, అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి పోరాటాలు, అనేకమైనటువంటి అవమానాలు, అనేకమైనటువంటి మరి సిక్కులు, అనేకమైనటువంటి చింతలు, అనేకమైనటువంటి పేదరికము, లేమి, కరువు, అవమానము, ఇవన్నీ కూడా మరి కొంతమంది అంట వస్తున్నాయి. ఆలోచించండి, ఎందుకు ఇలా జరుగుతూ ఉంది నీ జీవితంలో? ఈ సమయంలో ఆలోచించు. ఆయన అంటే ఆయన బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమములు అనుభవిస్తున్నాడు. అయితే ఈరోజు మనుషులు అంట ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి? ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా ఆలోచించు. ఈ సమయంలో నీ అంట ఈరోజు ఏమొస్తున్నాయి? మరి ఏం అనుభవిస్తున్నావు? నీవు ఏం పొందుకున్నావు? ఎలా జీవిస్తున్నావు? గమనించండి. కృపాక్షేమములు ఆయన ఎంట రావడానికి మొదటి కారణము ఏమిటంటే, మొదటి పాయింట్ మొదటి వచనంలో మనం చూడగలిగితే 23వ కీర్తన మొదటి వచనం మనం ఆలోచన చేస్తే, యెహోవా నా కాపరి, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన దేవుణ్ణి తనకి కాపరగా
మరి ఎంచుకొని ఉన్నాడో మరి ఆయన ఒక గొర్రెగా ఉన్నాడు పిల్లరా, గమనించండి. అందుకనే ఆయన బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమములు వస్తున్నాయి. ఆయన ఒక కాపరిగా, దేవుణ్ణి ఒక కాపరిగా ఎంచుకొని ఉన్నాడు. ఆయన ఒక గొర్రెగా ఉన్నాడు కదా. ఆ కాపరి యొక్క అధికారం కింద ఆయన లోబడి ఉన్నాడు, ఒక గొర్రెగా లోబడి ఉన్నాడు కనుక అందుకే ఆయన వెంట కృపాక్షేమములు వస్తున్నాయి. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, దేవాది దేవుడిని నీవు ఒక కాపరిగా ఎంచుకోవాలి. నువ్వు ఒక గొర్రెగా ఉండాలి. ఆయన అధికారం కింద నీవు ఉండాలి. ఆయన ఆధ్వర్యంలో నువ్వు నడిపించబడుతుండాలి. ఆయన వాక్యానుసారంగా నువ్వు జీవిస్తుండాలి. ఆయన వాక్యమనే వెలుగులో నువ్వు నడిపించబడుతుండాలి. ఆ సత్యమైన మార్గంలో నువ్వు నడిపించబడుతుండాలి. అప్పుడు పిల్లరా, ఇదిగో నీ వెంట కూడా కృపాక్షేమములను నువ్వు అనుభవిస్తావు. దేవుడి యొక్క మేలును నువ్వు పొందుకుంటావు. అందుకే వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఇదిగో మనం బాగా ఆలోచన చేసినట్లయితే దావీదు గారిని గురించి మనం ఆలోచన చేస్తే ఆయన మరి గొర్రెల కాపరిగా ఉన్నాడు ఒకప్పుడు. గమనించండి, ఆయన గొర్రెల కాపరిగా ఉన్నాడు. తండ్రి ఎదుట నమ్మకంగా ఉన్నాడు. నమ్మకంగా ఉంటూ గొర్రెలను కాస్తూ ఉన్నాడు కదా. అయితే అలా కాస్తున్నప్పుడు, నమ్మకంగా ఉన్నప్పుడు అరణ్యంలోకి ఆయన గొర్రెలు దొరికిపోయినప్పుడు ఏదైనా సింహం వచ్చినా, ఎలుగుబంటి వచ్చినా, ఏదైనా ఒక మృగం వచ్చినప్పుడు మరి గొర్రెలు నష్టపోకుండా తన ప్రాణాన్నైనా అడ్డుపెట్టి మరి ఆ యొక్క గొర్రెలను కాపాడేవాడు దావీదు. అలా తండ్రి ఎదుట నమ్మకంగా గొర్రెల దగ్గర ఉన్నాడు. మరి గొర్రెలు నమ్మకంగా కాస్తూ ఉన్నాడు. అది చూసినటువంటి దేవాది దేవుడైనటువంటి యెహోవా దేవుడు ఏం చేశాడంటే, దావీదు నా నమ్మకత్వాన్ని చూసి ఆయన్ని ఒక ఇశ్రాయేలీలు అనేటువంటి గొర్రెల మీద, ఇశ్రాయేల్ అనేటువంటి ప్రజల మీద ఆయన్ని రాజుగా చేశాడు. ఎందుకంటే అరణ్యంలో తండ్రి గొర్రెల దగ్గర నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఇశ్రాయేలు అనే ప్రజల మీద ఆయన్ని రాజుగా చేశాడు. ఈ వాక్యంలో మనకేం అర్థమవుతుంది? ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా గమనించండి. ఎప్పుడైతే మనము దేవుణ్ణి ఒక కాపరిగా ఎంచుకుంటామో, ఆయన అధికారం కింద ఒక గొర్రెగా మనం ఉంటామో, ఎప్పుడైతే నమ్మకంగా మనం జీవిస్తూ ఉంటామో, ఎప్పుడైతే మంచిగా యథార్థంగా మనం జీవిస్తూ ఉంటామో, దేవుని వాక్యానుసారంగా జీవిస్తుంటామో, దేవుని అధికారం కింద జీవిస్తుంటామో, దేవుడు మన స్థాయి మారుస్తాడు. దేవుడు మన స్థితిని మారుస్తాడు. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆలోచించండి. ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుడు మనకి ఏం చేస్తాడు అంటే, ఒకటి ఆయన మనకు కాపరిగా ఉంటాడు. ఈరోజు నీ జీవితంలో ఆయన్ని కాపరిగా ఎంచుకున్నావా సహోదరి సహోదరుడా? ఆ కాపరి యొక్క అధికారం కింద నీవు ఉంటున్నావా? ఆ కాపరి నడిపించినట్టుగా నువ్వు నడుస్తున్నావా? ఆలోచించు. దేవుని నీ కాపరిగా ఎంచుకోవాలి. నువ్వు ఒక గొర్రెగా ఉండాలి. నువ్వు పోతున్నటువంటి ఆ సంఘ అధికారం కింద నీవు ఉండాలి. ఆ కాపరి యొక్క నడిపింపు కింద నీవు ఉండాలి. వాక్యానుసారంగా నువ్వు జీవిస్తూ ఉండాలి. అప్పుడు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలను జరిగిస్తాడు. క్రీస్తును ఒక నమ్మకమైనటువంటి గొర్రెగా నీవు ఉండాలి. ఒక మంచి గొర్రెగా నీవు ఉండాలి. ఒక యథార్థమైన గొర్రెగా నీవు ఉండాలి. ఒక మంచి విశ్వాసిగా నువ్వు జీవించాలి. దేవుడు మనకి ఏం చేస్తాడంటే, ఒకటి మనం చూస్తున్నాము, ఆయన కాపరిగా ఉంటాడు. ఆయన కాపరిగా మనకు ఉన్నట్లయితే మన జీవితం మార్చబడుతుంది, మన బ్రతుకు మార్చబడుతుంది, మన స్థితి మార్చబడుతుంది, మన పరిస్థితి మార్చబడుతుంది. గమనించండి. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, అప్పుడు నీ వెంట అనేకమైనటువంటి మేలులు నువ్వు పొందుకుంటావు. గమనించండి. ఈరోజు నీ వెంటే వస్తున్నాయి. కష్టాలు వస్తున్నాయా? కన్నీళ్ళు వస్తున్నాయా? అవమానాలు వస్తున్నాయా? వ్యాధులతో, బాధలతో, సమస్యలతో సతమతమైపోతున్నావా? ఇబ్బంది పడుతున్నావా? రోధిస్తున్నావా? ఆలోచించు. అయితే నీ జీవితంలో ఆయన కాపరిగా ఎంచుకో. ఆయన కాపరిగా ఎంచుకొని నిజమైన గొర్రెగా నీవు ఉండు. సంఘములో నమ్మకంగా ఉండు. సేవకుల దగ్గర నమ్మకంగా ఉండు. దేవుడి దగ్గర నమ్మకంగా ఉండు. నమ్మకమైన విశ్వాసిగా ఉండు. నమ్మకమైన కుటుంబంగా ఉండు. దేవుడి నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు సహోదరి సహోదరుడా. అప్పుడు నీ జీవితమే మారిపోతుంది. ఇది ఒకటి. తర్వాత మనం ఆలోచన చేస్తే రెండో విషయాన్ని మనం అక్కడ గమనించినట్లయితే, నాకు లేమి కలగదు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసా? ఆయన్ని కాపరిగా ఎంచుకున్నాడు కనుక
ఆ కాపరి యొక్క అధికారం కింద, నడిపింపు కింద ఆయన నడిపించబడుతున్నాడు కనుక రెండోదిగా నాకు లేమి కలగదు అంటున్నాడు. అంటే నాకు కరువు రాదు, నాకు కరువు లేదు, నాకు కరువు రాదు అంటున్నాడు. అక్కడ మనం బాగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎందుకో తెలుసా, దేవుణ్ణి ఆయన కాపరిగా ఎంచుకున్నాడు, ఆయన అధికారం కింద ఉన్నాడు, ఆయన ఆధ్వర్యంలో నడిపించబడుతున్నాడు. అందుకే తన జీవితంలో నాకు లేమి కలగదు, నా బ్రతుకు దినాల్లో, నా జీవితకాలం అంతా కూడా నాకు లేమి కలగదు. ఎందుకంటే ఎక్కడి ఏమి కావాలో ఆయన నాకు దయచేస్తాడు, ఏ రోజుకి ఏది కావాలో ఆయన దయచేస్తాడు, ఏ సమయానికి ఏది కావాలో ఆయన దయచేస్తాడు, ఏ టైంలో ఏది అవసరమో ఆయన ఇస్తాడు. సహోదరి సహోదరుడా, ఆయన్ని కాపరిగా ఉన్నట్లయితే, దేవుడిని నువ్వు కాపరిగా ఎంచుకున్నట్లయితే, ఒక నమ్మకమైన గొర్రెగా ఉన్నట్లయితే, మొట్టమొదటిగా రెండోది నీ జీవితంలో ఏం జరుగుతుందంటే, దేవుడు నీకు ఏం చేస్తా అంటే పిల్లరా, వాక్యం తెలియపరిచినట్టుగా నాకు లేమి కలదు, లేమి కలుగదు అంటున్నాడు ఆయన. అంటే నాకు కరువు ఉండదు, నా దేవుడు నన్ను పోషిస్తాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నాకు కార్యం జరిగిస్తున్నాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ జీవితంలో ఒకవేళ కరువు అనుభవిస్తున్నావా, ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నావా, ఆకలితో ఉన్నావా, రోధిస్తూ ఉన్నావా, బాధపడుతూ ఉన్నావా, సమస్యల మధ్య ఉన్నావా, కఠినమైన పరిస్థితుల్లో నువ్వు నడిపించబడుతున్నావా, కఠినమైన స్థితిలో నీ కుటుంబం ఉందా, ఆకలితో అలమటిస్తూ ఉన్నారా, అయితే దేవుడి సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ఆయన్ని నీవు కాపరిగా ఎంచుకోవాలి, ఒక నమ్మకమైనటువంటి గొర్రెగా ఆయన అధికారం కింద నువ్వు నడిపించబడాలి. ఈ పని జరిగినప్పుడు రెండోదిగా నీకేమీ తక్కువ కాకుండా దేవుడు సహాయం చేస్తాడు, నీకేమీ కొదువు లేకుండా దేవుడు సహాయం చేస్తాడు, నీకేమీ కొరత లేకుండా దేవుడు సహాయం చేస్తాడు, నీకు సమృద్ధిని దేవుడు దయచేస్తాడు. అందుకని అంటున్నాడు, నాకు లేమి కలగదు, నాకేమీ కొదువు లేదు, నాకేమీ కొరత లేదు, నాకేమీ తక్కువ లేదు, నాకంతా సమృద్ధిగా ఉంది, నా దేవుడు నాకు దాన్ని అనుగ్రహించాడు. ఎందుకంటే ఆయన నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి, ఇదిగో నాకేమీ తక్కువ కాకుండా ఆయన నాకు అనుగ్రహించాడు అంటున్నాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఈరోజు నీవు దేవుణ్ణి కాపరిగా ఎంచుకో, ఆయన మార్గాల్లో నడువు, వాక్యానుసారంగా జీవించు, సత్యమైనటువంటి మార్గంలో నడువు. అప్పుడు ఏమీ నీకు కొదువు లేకుండా, నీకు కరువు లేకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన గొర్రెగా జీవించినట్లయితే, ఆయన బిడ్డగా నువ్వు బ్రతికినట్లయితే. సహోదరి సహోదరుడా, మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం, ఏ సమయానికి ఏది కావాలో దానిని దేవుడు మనకు సమకూరుస్తాడు. మూడో విషయాన్ని మనం అక్కడ ఆలోచన చేస్తే, రెండవ వచనంలో గమనిస్తే, పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా ఆలోచించండి. మూడోదిగా పచ్చిక గల చోటల్లో ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు. ఆలోచించండి. అంటే ఇక్కడ మనం బాగా ఆలోచించినప్పుడు, ఇక్కడ గమనించినప్పుడు నన్ను తృప్తిపరుస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. గమనించండి, ఒక గొర్రె ఎప్పుడు పచ్చికున్నటువంటి చోట్లో పండుకుంటుంది అంటే, ఒక గొర్రెను మేపడానికి తీసుకెళ్ళినప్పుడు ఆ గొర్రె మరి దాని పొట్ట నిండా బాగా మేసి, ఆ తర్వాత పొట్ట నిండిపోయిన తర్వాత ఇంకా చాలు అని తాను తృప్తి పరచబడిన తర్వాత ఆ పచ్చికలో పండుకోవటం జరుగుతుంది. గమనించండి. అంటే కావాల్సిన వరకు ఆ మేతను తీసుకుంది, కావాల్సిన వరకు మేసింది, తర్వాత అది తృప్తిపరచబడి ఆ తర్వాత పచ్చికలు ఏం చేస్తుంది, పండుకుంటుంది. అందుకే అని అంటాడు, ఒకటే యెహోవా నా కాపరి అన్నాడు. రెండో మాటను మనం చూస్తున్నాం, నాకేమీ కొదువు లేదు, నాకు లేమి కలగదు అంటున్నాడు. మూడోది, ఆయన పచ్చిక గల చోటల్లో నన్ను పరుండ చేస్తున్నాడు, అంటే తృప్తినిస్తున్నాడు. దేవుడు మనకి ఏం చేస్తాడు అంటే ఒకటి ఆయన కాపరిగా ఉంటాడు, రెండోది మనకు కరువు రాకుండా ఆయన సహాయం చేస్తాడు, మూడోది మనల్ని తృప్తిపరుస్తాడు. దేవుడు అక్కడ కీర్తనకారుణ్ణి తృప్తిపరుస్తున్నాడు, అదే విషయాన్ని ఆయన తెలియపరుస్తున్నాడు.
క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, గమనించండి. వాక్యం తెలియపరుస్తుంది, మనకు కావలసినవన్నీ ఆయన సమృద్ధిగా ఇచ్చి శరీర ఆహారాన్ని ఇస్తాడు, ఆత్మీయ ఆహారాన్ని ఇస్తాడు, కుటుంబానికి కావాల్సినవి ఇస్తాడు, వస్తువులు వనరులు అన్నీ దేవుడు సమకూర్చి ఆయన గొర్రెగా ఉన్నట్లయితే సమృద్ధినిచ్చి మనల్ని ఆయన తృప్తిపరుస్తాడు. ఈరోజు తృప్తిపరచబడిన వారు ఎంతోమంది ఉన్నారు ప్లరా. తృప్తి లేకుండా జీవిస్తున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు ప్లరా. ఈరోజు వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ హృదయంలో నిజమైన తృప్తిని లేకుండా బ్రతుకుతున్నావా? నిజమైన సంతోషం లేకుండా జీవిస్తున్నావా? దేవుని వాక్యము ఈ సమయంలో తెలియపరుస్తుంది, నీవు ఆయన గొర్రెగా ఉన్నట్లయితే ఆయన నీకు తృప్తినిస్తాడు. వాక్యం చెబుతుంది ఈ సమయంలో చక్కటి మాటను మనం చూస్తున్నాం. నీకు కావలసిన సమృద్ధిని ఆయన అనుగ్రహిస్తాడు, సమస్తమును నీకు అనుగ్రహిస్తాడు, నిన్ను అన్ని విధాలుగా దేవుడు తృప్తిపరుస్తాడు. అది దేని బట్టి జరుగుతుందంటే నీలో ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి జరుగుతుంది. నీవు దేవుని పట్ల నమ్మకంగా జీవించేదాన్ని బట్టి అది జరుగుతుంది. నీవు ఆయన అధికారం కింద, ఆ కాపరి కింద ఒక మంచి గొర్రెగా నువ్వు ఉన్నప్పుడు అది జరుగుతుంది. క్రీస్తునందు సహోదరి సహోదరులారా, గమనించండి. దేవుని యొక్క వాక్యం మనకి ఈ సమయంలో తెలియపరుస్తూ ఉంటుంది. ఆయన తృప్తినిచ్చేటువంటి దేవుడు. ఈరోజు ఎంతోమంది తృప్తి లేక ఇబ్బంది పడుతున్నారు, మరి సంతోషం లేక ఇబ్బంది పడుతున్నారు, సాలిసాలని జీవితాల్లో బాధపడుతూ ఉంటున్నారు. గమనించండి. కానీ దేవుడి దగ్గరకు వచ్చినట్లయితే ఆయన మనకు తృప్తినిస్తాడు. ఏ మన జీవితాల్లో కొదువు ఉన్నాయో, ఏ మనకు కొరతగా ఉన్నాయో, ఏ మనకు లోటుగా ఉన్నాయో ఆ విషయాల్లో దేవుడు మనకి సమృద్ధిని మనకు అనుగ్రహించి తర్వాత ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు అని 4వ మాటను మనం చూస్తున్నాం. ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. 4వ మాటను మనం గమనిస్తాం. 4వ మాటను మనం చూద్దాం. 3వ మాట, ఆయన పచ్చిగల చోట్లలో పరుండు చేయిస్తున్నాడు, అంటే తృప్తినిస్తున్నాడు. తర్వాత 4వ మాటను మనం చూద్దాం. 2వ వచనంలోనే, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, అంటే ఆయన మనశ్శాంతినిస్తాడు. 4వదిగా సహోదరి సహోదరులారా, గమనించండి. మనశ్శాంతిని ఇస్తాడు. ఆయన కాపరి యొక్క అధికారం కింద ఉన్నట్లయితే, నీ జీవితంలో ఆయన ఒక కాపరిగా ఎంచుకున్నట్లయితే, ఒక మంచి విశ్వాసిగా గొర్రెగా నీవు నడిపించబడుతున్నట్లయితే దేవుని వాక్యం తెలియపరుస్తుంది ప్రియులరా, ఇదిగో ఆయన శాంతినిస్తాడు, సమాధానమునిస్తాడు, సంతోషమునిస్తాడు, నెమ్మదినిస్తాడు, అన్ని విధాలుగా ఆయన సహాయం చేస్తాడు. ఈరోజు అనేకులను మనం చూసినప్పుడు శాంతి సమాధానం లేక బాధపడుతున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు, నెమ్మది లేక ఎంతోమంది బాధపడుతున్నారు. అటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే నీతో ఆయన మాట్లాడుతున్నాడు. ఈ వాక్యము ద్వారా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ వాక్యము ద్వారా నిన్ను ప్రేరేపిస్తున్నాడు. ఏ విషయంలో నీవు సమాధానం లేకుండా శాంతి లేకుండా బాధపడుతున్నావో ఆ విషయంలో నీకు శాంతినివ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, నీకు సమాధానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు ఆయన అధికారం కింద ఉండాలి, నువ్వు ఆయన్ని కాపరిగా ఎంచుకోవాలి. నీవు ఆయన నిజమైనటువంటి కాపరి, ఆయన గొప్ప కాపరి. ఆయన ఆలోచించండి. యేసుక్రీస్తుల వారైతే గొర్రెల కోసం మరి ప్రాణాన్ని పెట్టినటువంటి గొప్ప కాపరి, గొర్రెల కోసము రక్తాన్ని గార్చినటువంటి గొప్ప కాపరి ఆయన. గమనించండి సమయంలో కనుక ఆయన మనశ్శాంతినిస్తాడు. ఆలోచించండి ప్రియులారా, గమనించండి. మనము దేవుడు మనకి ఏం చేస్తాడు అన్న అంశంలో నుంచి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. అలా ఏం చేస్తాడంటే, ఒకటి ఆయన మన కాపరిగా ఉంటాడని మనం తెలుసుకున్నాం. రెండోది మనకు ఏమీ తక్కువ ఉండదు, లేముండదు, కరువు ఉండదు అని మనం చూసాం. ఆయన కానీ మనకు కాపరిగా ఉంటే. మూడో విషయాన్ని మనం చూసాము పిల్లలు, ఇక్కడ పచ్చిక గల చోట్లలో పరుండు చేస్తానంటున్నాడు, అనగా ఆయన తృప్తిపరుస్తాడు. 4వదిగా మనశ్శాంతినిస్తాడని మనం చూసాం. ఇవన్నీ మన జీవితాల్లో జరగాలంటే ఆయన కాపరిగా ఉండాలి.
వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఈరోజు నీకు ఎవరు కాపరిగా ఉన్నారు? ఎవరిని కాపరిగా నువ్వు ఎంచుకొని ఉన్నావు? ఎవరి అధికారం కింద నువ్వు నడిపించబడుతున్నావు? ఎవరి మాటను బట్టి నువ్వు నడిపించబడుతున్నావు? ఎవరి మార్గాల్లో నువ్వు నడిపించబడుతున్నావు? ఇదిగో నీవు దేవుని మార్గాల్లో నడిపించబడినట్లయితే నీ మనసులో శాంతి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ మనసులో సమాధానం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ మనసును నిన్ను ఆదరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని లేఖన భాగం ఈ సమయంలో మనకు తెలియపరుస్తూ ఉంది. దేవుని బిడ్డ ఆలోచించు. అందుకే ఈరోజు ఎంతోమంది మరి మనసులో శాంతి లేక ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎంతోమంది జీవితాన్ని ముగిచేస్తున్నారు, ఎంతోమంది పిల్లరా ఈ బంధాలన్నీ తెంచుకొని వెళ్ళిపోతున్నారు. కారణం ఏమిటంటే మాకు మనశ్శాంతి లేదు, మాకు సమాధానం లేదు. తినడానికి ఆహారం ఉంది కానీ, ధరించుకోవడానికి బట్టలు ఉన్నాయి కానీ, ఉండడానికి గృహం ఉంది కానీ, ఇదిగో బంధువులు ఉన్నారు కానీ, స్నేహితులు ఉన్నారు కానీ, రక్త సంబంధులు ఉన్నారు కానీ, అనేక మంది ఉన్నారు కానీ, ఇదిగో నా మనసులో సమాధానం లేదు, నా మనసులో శాంతి లేదు, నా మనసులో నెమ్మది లేదు అని ఈరోజు ఎంతోమంది పిల్లరా మనం గమనిస్తే ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నటువంటి వారిని ఎంతోమందిని మనం చూస్తున్నాం. అటువంటి స్థితిలో ఉన్నటువంటి సహోదరి సహోదరుడా, ఈ సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ మనసులో శాంతి లేకుండా నువ్వు బాధపడుతున్నావా? ఇదిగో ప్రభు నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు. ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ప్రభు నీ హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు. నీవు ఆయన వైపు చూసినట్లయితే, ఆయన్ని కాపరిగా నీ జీవితంలో నీ హృదయంలో ఎంచుకున్నట్లయితే, ఆయన కాపరిగా నీ కుటుంబంలో ఎంచుకున్నట్లయితే, ఆయన కాపరిగా ఎంచుకొని నీ కుటుంబంలో నడిపించబడుతున్నట్లయితే, నీ యొక్క జీవితంలో ఆయన కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిన్ను మంచి మార్గంలో నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సహోదరి సహోదరుడా, గమనించి వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. కీర్తనకారుడు తన అనుభవాలు చెప్తున్నాడు. ఏదైతే ఆ దేవుని విషయంలో ఆయన పొందుకున్నాడో, ఏదైతే అనుభవిస్తున్నాడో దాని గురించి ఆయన తెలియపరుస్తున్నాడు. చక్కగా ఇక్కడ మనం బాగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అందుకే దేవుడు మనకు ఏం చేస్తాడు అంటే, ఒకటి ఆయన మనకు కాపరిగా ఉంటాడు. రెండోది ఆయన అంటున్నాడు నాకు లేమి కలుగదు అంటున్నాడు, నాకు కరువు లేదు అంటున్నాడు. మూడోది పచ్చిక గల చోటల్లో ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు అంటున్నాడు, అంటే నన్ను తృప్తిపరుస్తున్నాడు అని దాని అర్థం గమనించండి. నాలుగోదిగా ఆయన శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుతున్నాడు అంటున్నాడు. గమనించండి. అవును, ప్రభు యేసుక్రీస్తుల వారు కూడా ఒక పర్యాయము ఏం చేశారంటే, ఆయన ఈ లోకంలో జన్మించి కన్య మరియమ్మ గర్భమందు జన్మించి 33.5 సంవత్సరాలు ఇక్కడ జీవించి, ఆ తర్వాత పాపులందరి కొరకై తన ప్రాణాన్ని పెట్టి సమాధి చేయబడి, తర్వాత 3వ రోజు పునరుద్ధానుడై మరి మరణాన్ని జయించి తిరిగి లేచి 40 రోజులు భూమి మీద అనేక మందికి కనిపించి, ఆ తర్వాత మరి కొంతమంది చూస్తూ ఉండగానే ఆయన పరలోకానికి ఆరోహణమైపోయాడు. ఆయన ఆరోహణమైపోతున్నప్పుడు శిష్యులు ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన అంటాడు, శిష్యులతో ఒక మాట అంటాడు ఆయన, ఇదిగో నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచించండి పిల్లరా, ఆయన దగ్గర నిజమైన శాంతి ఉంది, ఆయన దగ్గర సమాధానం ఉంది, ఆయన దగ్గర సంతోషం ఉంది, ఆయన దగ్గర నెమ్మది ఉంది. అది ఆయన బిడ్డలకు ఆయన అనుగ్రహిస్తాడని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ప్రభువా మా పరిస్థితి ఏంది అన్నట్టుగా వాళ్ళు ఉన్నప్పుడు, ఇదిగో నా శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను. శాంతి ఆయన దగ్గర నుండి వస్తుంది, సమాధానము ఆయన దగ్గర నుండి వస్తుంది. ఎందుకంటే ఆయన సమాధానకర్త అయినటువంటి ప్రభువు గనక సమాధానం ఆయన దగ్గర నుంచి వస్తుంది. సంతోషం ఆయనే ఇస్తాడు, సమాధానం ఆయనే ఇస్తాడు, నెమ్మది ఆయనే ఇస్తాడు, మనశ్శాంతిని ఆయనే ఇస్తాడు. ఆలోచించేయండి. రక్తస్రావం కలిగిన సహోదరికి కూడా ఎన్నో బాధలు పడ్డప్పుడు ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు ఆమెకేమి ఇచ్చాడంటే, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతుంది. ఆమె సమాధానం లేని స్థితిలో ఉంది. ప్రభువు దగ్గరికి ఆమె వచ్చింది. ప్రభు అంటున్నాడు, ఆమె యొక్క రక్తధార కట్టిన తర్వాత యేసు ప్రభు వస్త్రపు చెంగును ఆమె ముట్టింది. అప్పుడు ప్రభు అంటున్నాడు, సమాధానము గలదానవై పొమ్ము అంటున్నాడు. క్రీస్తునందుకురా ఆమెకు సమాధానాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఆయన మనశ్శాంతిని అనుగ్రహిస్తాడు. ఎవరైతే సమాధానం లేకుండా ఉన్నారో, ఎవరైతే మనశ్శాంతి లేకుండా ఉన్నారో, ఈ సమయంలో నీకు సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు చేయాల్సింది ఏమిటి? ఆయన నీ కాపరిగా ఎంచుకోవాలి. నువ్వు ఒక నమ్మకమైన బిడ్డగా ఉండాలి. వాక్యం తెలియపరుస్తుంది. తర్వాత 5వ విషయాన్ని మనం చూద్దాం. 3వ వచనంలో 5వ విషయాన్ని మనం చూస్తే, 3వ వచనంలో తన నామమును బట్టి నీతి మార్గములో
నన్ను నడిపించుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 5వ వచనం మనం ఆలోచన చేస్తే నీతి మార్గాల్లో నడిపిస్తున్నాడు ఆయన. గమనించండి, దేవుడు ఏం చేస్తాడంటే 5వదిగా సమాధానం ఇచ్చిన తర్వాత 5వదిగా నీతి మార్గాల్లో నడిపిస్తాడు, యథార్థమైనటువంటి మార్గాల్లో నడిపిస్తాడు, ఆయన రాజ్య మార్గాల్లో నడిపిస్తాడు, ఆయన పరిశుద్ధమైన మార్గాల్లో నడిపిస్తాడు, ఆయన మంచి మార్గాల్లో నడిపిస్తాడు. ఒక వ్యక్తిని చెడు మార్గాల్లో నుంచి ఇడిపించి, ఒక వ్యక్తిని పాపంలో నుంచి ఇడిపించి, ఒక వ్యక్తిని శాపంలో నుంచి ఇడిపించి, ఒక వ్యక్తిని మోసంలో నుంచి ఇడిపించి, అన్యాయంలో నుంచి ఇడిపించి, అక్రమంలో నుంచి ఇడిపించి ఆయన మంచి మార్గములో, నీతి మార్గములో నడిపిస్తాడు. అవును కదా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని ఎరక్క ముందు మనందరం ఎలాంటి మార్గంలో నడుస్తున్నాం, ప్రభువుని ఎరిగిన తర్వాత ఈరోజు ఏ మార్గంలో మనం నడిపించబడుతున్నాం? ఆయన మార్గము నీతి మార్గము, ఆయన మార్గము యథార్థమైన మార్గము, ఆయన మార్గము మంచి మార్గము. అందుకే ఆయన అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునైనాను, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకి రాలేరు. వాక్యం తెలియపరుస్తుంది. ఆయన మార్గాల్లో నడిస్తేనే ఒక వ్యక్తి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఒక వ్యక్తి పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే భూమి మీద బ్రతికినప్పుడు యేసయ్య మార్గాల్లో నడవాలి, యేసయ్య బోధించిన మార్గాల్లో నడవాలి, యేసయ్య చూపించిన మార్గాల్లో నడవాలి. యేసయ్య నీకు ఏ మార్గాన్ని అయితే తెలియపరుస్తున్నాడో ఆ మార్గాల్లో నడవాలి. నీ సొంత మార్గాలు పక్కన పెట్టాలి, నీ సొంత ఆలోచనలు పక్కన పెట్టాలి, నీ సొంత తలంపులు పక్కన పెట్టాలి, నీ సొంత ఉద్దేశాలు పక్కన పెట్టాలి. యేసయ్య నీకు చూపించినటువంటి ఆ మార్గంలో నడిస్తేనే తప్ప నీవు పరలోక రాజ్యానికి చేరుకోలేవు సహోదరి, సహోదరుడా. అందుకనే ప్రజల్ని తప్పుడు మార్గాల్లో నుంచి ఆయన ఇడిపించి, చెడు మార్గాల్లో నుంచి ఆయన ఇడిపించి, పాప మార్గాల్లో నుంచి ఆయన విడిపించి ఆయన ప్రజల్ని నీతి మార్గాల్లో నడిపిస్తున్నాడు. అవును, క్రీస్తునందులరా గమనించండి. ఒకటి, ఆయన కాపరిగా ఉంటున్నాడు. రెండోది, లేమి లేకుండా మన కరువు రాకుండా ఆయన సహాయం చేస్తున్నాడు, సమృద్ధిని ఇస్తున్నాడు. మూడోది, మనల్ని తృప్తిపరుస్తున్నాడు. నాలుగోది, మనశ్శాంతిని ఇస్తున్నాడు. ఐదోది, నీతి మార్గాల్లో నడిపిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు ఆలోచించేయండి. నీతి మార్గాల్లో నడిపిస్తున్నాడు. గమనించండి, ఈ రోజుల్లో మనం ఆలోచన చేసినప్పుడు మనుషులు రకరకాలైనటువంటి మార్గాల్లో నడిపించబడుతున్నారు. వాళ్ళు కోరుకున్నటువంటి మార్గాల్లో నడిపించబడుతున్నారు. ఆ మార్గం వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తుందో చివరికి దాని గ్రహింపు లేకుండా నడుస్తున్నారు. మనుషులు విచ్చలవిడిగా మరి తమకు ఒక్కొక్క మార్గాన్ని ఒక్కొక్కరు ఎన్నుకొని ఆ విధంగా నడిపించబడుతున్నారు. ఎంతోమంది ఆ మార్గంలో పోతూ నష్టపోతున్నారు. ముందే వాళ్ళకి మంచిగానే అనిపిస్తుంది, కానీ తుదకి అది వాళ్ళని మరణానికి తీసుకెళ్తా ఉంది, తుదకి అది వాళ్ళని నష్టంలోకి తీసుకెళ్తుంది, తుదకి అది వారిని నాశనంలోకి తీసుకెళ్తుంది, తుదకి అది వారిని అపాయాల్లోకి తీసుకెళ్తుంది. అందుకనే ఒక వ్యక్తి తాను సొంత మార్గాన్ని ఎంచుకొని కానీ ఈ లోకంలో జీవించినట్లయితే ఆ వ్యక్తికి ప్రమాదం ఉంది, నష్టం ఉంది, ఆత్మ మరణం ఉంది అని బైబిల్ వాక్యం మనకి తెలియపరుస్తుంది. ఒక వ్యక్తి ఈ జీవితాన్ని ముగించిన తర్వాత పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే, దేవునితో కూడా ఉండాలంటే, నరకాన్ని తప్పించుకోవాలంటే, నిత్యము ఆకలి దప్పులు లేని రాజ్యంలో, శాశ్వతమైన రాజ్యంలో ఉండాలంటే ఈ భూమి మీద బతికేటప్పుడు యేసయ్య మార్గంలో నడవాలి, ఆయన బోధించిన మార్గంలో నడవాలి, ఆయన చూపించిన మార్గంలో నడవాలి. దేవుని వాక్యం తెలియపరుస్తుంది సమయంలో. అందుకే తన నామమును బట్టి నీతి మార్గముల్లో ఆయన నన్ను నడిపించుచున్నాడు. చాలా మార్గాలు ఉన్నాయి, విశాలమైనటువంటి మార్గం ఉంది ఈ లోకములో, ఆపు అడ్డులైనటువంటి మార్గం ఉంది ఈ లోకములో. కానీ ఆ మార్గంలో కాదు, ఆయన మనల్ని ఇరుకు మార్గంలో నడిపిస్తాడు. అందుకే నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను, నా ద్వారానే ఎవరైనా పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, ఈ సమయంలో నీ జీవితంలో ఒకవేళ నువ్వేదన్నా మార్గాన్ని ఎంచుకొని ఉంటే, ఇప్పుడే నువ్వు ఆయన్ని కాపరగా ఎంచుకున్నట్లయితే నిన్ను నీతి మార్గంలో నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిన్ను మంచి మార్గంలో నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిన్ను పరిశుద్ధమైన మార్గంలో నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సహోదరి, సహోదరుడా,
ఆలోచించే సమయంలో నీ జీవితాన్ని మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ఏదైనా అక్రమమైన మార్గాల్లో నువ్వు పోతుంటే, అన్యాయమైన మార్గాల్లో నువ్వు పోతుంటే, మోసపూరితమైన మార్గాల్లో నువ్వు పోతుంటే నీతో మాట్లాడుతున్నాడు. ఆ మార్గాలు వదిలిపెట్టు, ఆ మార్గాలు విడిచిపెట్టు. ఆ మార్గంలో నువ్వు పోతే నష్టపోతావు, ఆ మార్గంలో నువ్వు పోతే అవమానించబడతావు, ఆ మార్గంలో నువ్వు పోతే నీకు అపాయం ఉంది అని వాక్యం తెలియపరుస్తుంది. ఆ మార్గంలోంచి నువ్వు బయటపడాలి, ఆ మార్గంలోంచి నువ్వు విడిపించబడాలి. సహోదరి సహోదరి, ఈ సమయంలో ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆత్మదేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఆత్మదేవుడు నీ హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు. నువ్వు పోతున్నటువంటి అన్యాయమైన మార్గము, అక్రమమైనటువంటి మార్గము, ఆ యొక్క చెడు మార్గంలో పోవద్దు. దాని వెనక అపాయం ఉంది, దాని వెనక నీకు అవమానం ఉంది, దాని వెనక నీకు ఆత్మ నష్టం ఉంది. అందుకే ప్రభు చెప్తున్నాడు ఈ సమయంలో. అందుకే ఆయన్ని గాను కాపరిగా ఎంచుకుంటే ఆయన తన నామమును బట్టి నీతి మార్గములో ఆయన నడిపిస్తాడు. మనం ఇందాక చదువుకున్న మూలవాక్యం 6వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా ఎంట వచ్చును. చూసారా, ఎప్పుడైతే మనం నీతి మార్గాల్లో నడుస్తామో, ఎప్పుడైతే మనం మంచి మార్గాల్లో నడుస్తామో, ఆయన్ని మన కాపరగా ఎంచుకొని ఒక నమ్మకమైనటువంటి ఒక విశ్వాసగా మనం ఉంటూ ఎప్పుడు నీతి మార్గంలో మనం నడుస్తామో ఆ రోజుగా మన వెనకేం వస్తాయంటే కృపాక్షేమములు వస్తాయి. దేవుని కృపను మనం పొందుకుంటాం. ఆ కృప ద్వారా అందని వాటిని దేవుడు మనకి అందిస్తాడు. తన ఉచితమైన కృపను మనం పొందుకుంటాము. ఆ కృప ద్వారా ఆయన మనకి అందని వాటిని మనకు అందించి దేవుడు మనకు సహాయం చేస్తాడు. మన బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమము మన ఎంట వస్తాయి అనగా మనం మేలు పొందుకుంటామని వాక్యం తెలియపరుస్తుంది. అందుకే ఆ రోజుగా మనము మన వెనక ఏమొస్తాయంటే కృపాక్షేమములు. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, నీ వెంట ఏమొస్తున్నాయి ఈరోజు? ఇదిగో ఆయనంట కృపాక్షేమములు వస్తున్నాయి. నీ వెంట ఏమొస్తున్నాయి ఈరోజు? నీ వెంట ఏమి వెంబడిస్తున్నాయి నిన్ను? ఆలోచించు. ఏవి నిన్ను తరుముతున్నాయి? ఆలోచించు. ఏవి నిన్ను చుట్టుముట్టున్నాయి? ఆలోచించు. ఏవి నిన్ను ఇబ్బంది పరుస్తున్నాయి? ఆలోచించు. ఒక దేవుని బిడ్డ అంట కృపాక్షేమములు రావాలి. ఇదిగో ఇక్కడ మరి కీర్తనకారుడి వెంట కృపాక్షేమములు వస్తున్నాయని చక్కగా ఆయన తెలియపరుస్తున్నాడు. ఈరోజు అనేకులు అయ్యా మా ఎంట బాధలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, ఆటంకాలు వస్తున్నాయి, సమస్యల మధ్యలో ఉన్నావు, పోరాటాల మధ్యలో ఉన్నావు, వ్యతిరేకతల మధ్యలో ఉన్నావు అని బాధపడుతున్నావా? సహోదరి సహోదరుడా, గమనించు. ఇదిగో ఆయన నీ జీవితంలో ఆయన గొప్ప కాపరి, ఆయన మంచి కాపరి. ఆ కాపరిని నువ్వు నీ హృదయంలో, నీ కుటుంబంలో ఆయన ఎంచుకున్నట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యాన్ని ఆయన జరిగిస్తాడని వాక్యం మనకి తెలియపరుస్తుంది. ఆయన అధికారం కింద నువ్వు వచ్చి నడిపించబడితే నువ్వు మేలు పొందుకుంటావు. సహోదరి సహోదరుడా, ఇదిగో కీర్తనకారుడి అంట కృపాక్షేమములు వస్తున్నాయి. చక్కటి మాటను మనం చూద్దాం. ఆయన అంటాడు, ఇంకా నా గిన్నె నిండి పొర్లుస్తున్నది అంటాడు ఆయన. మనం బాగా ఆలోచన చేస్తే నా గిన్నె నిండి పొర్లుస్తున్నది. అవును, కృపాక్షేమములు మన అంటూ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం, దేవుని యొక్క దీవెన మనం పొందుకుంటాం, దేవుడు అనుగ్రహించేటువంటి మేలుని మనం పొందుకుంటాం. నా గిన్నె నిండింది, నిండి పొర్లుస్తుంది. ఆలోచించండి. అనగా మనము దేవుని యొక్క ఆశీర్వాదం చేత మనం ఆశీర్వదించబడి ఆ ఆశీర్వాదము మన దగ్గర నుంచి వేరే వాళ్ళకి ఏం చేయాలి? వ్యాపించాలి. అది ఇతరులకు వ్యాపించాలి. ఒక పాత్రలో ఏదైనా పోసినప్పుడు నిండి ఎలా పొర్లి పారుతుందో దేవుని ఆశీర్వాదం కూడా మనం ఆశీర్వదించబడాలి. మన దగ్గర నుండి ఆ ఆశీర్వాదము ఇతరులకు వ్యాపించాలి. మన దగ్గర నుంచి వ్యాపించాలి. మనం తృప్తిపరచబడి, మనం ఆశీర్వదించబడి, ఆ తర్వాత మన దగ్గర నుంచి అనేకులకు ఆ ఆశీర్వాదం వెళ్ళాలి. ఆ ఆశీర్వాదాన్ని మనం అనేకులకు పంచాలి. ఆ ఆశీర్వాదాన్ని మనం అనేకులకు అందించాలి. ఆ ఆశీర్వాదాన్ని అనేకులు అనుభవించాలి. దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఈ సమయంలో. సహోదరి సహోదరుడా, అందుకే ఆయన అంటాడు, కృపాక్షేమములే నా ఎంట వస్తున్నాయి, నా గిన్నె నిండి
పొర్లిస్తున్నది. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడ్డావా? ఈరోజు నువ్వు దీవించబడ్డావా? ఎంతకాలం నుంచి నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు? ఎంతకాలం నుంచి ప్రభు మార్గంలో నువ్వు నడుస్తున్నావు? ఆలోచించి సమయంలో ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఏదైనా లోపం నీలో ఉంటే, ఒకవేళ ఆయన అధికారం కింద నువ్వు లేవేమో, ఆయన వాక్యానుసారంగా నువ్వు జీవించడం లేదేమో, ఒక మంచి గొర్రెగా లేవేమో, ఒక మంచి నమ్మకమైన విశ్వాసిగా నువ్వు లేవేమో, ఒక మంచి నమ్మకమైన కుటుంబంగా నువ్వు లేవేమో ఆలోచించు. అందుకనే నీ జీవితంలో, నీ కుటుంబంలో ఈరోజు ఇబ్బంది పడుతున్నారేమో గమనించు సహోదరి, సహోదరుడా. అందుకే 6వ విషయాన్ని మనం చూసాము. ఇదిగో నేను బ్రతుకు దినములన్నీ, చక్కటి మాట. నా జీవితకాలం అంతా ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. ఆయన నమ్మకం చూడండి. ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను కృపాక్షేమాలు. ఇక ఇప్పుడు మాత్రమే కాదు, ఇక మిగిలిన రోజుల్లో ఎంతకాలం నేను జీవించబోతున్నానో, ఎంతకాలం బ్రతకబోతున్నానో, ఎంతకాలం దేవుడు నాకు ఈ భూమి మీద ఆయుష్ ఇస్తున్నాడో అంతవరకు కూడా నా ఎంట వస్తున్నాయి కృపాక్షేమములు. ఇప్పటి వరకు రావటం కాదు, ఇక మీదట కూడా నా వెనక అవి వస్తాయి అంటున్నాడు. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. తర్వాత మనం 7వ విషయాన్ని చూసినట్లయితే 6వ వచనంలోనే చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అంటున్నాడు. అంటే పిల్లరా, ఆశీర్వాదాన్ని పొందుకున్న తర్వాత ఆయన కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఆశీర్వాదాన్ని పొందుకున్న తర్వాత ఆయన మరిచిపోలేదు. ఈరోజు అనేక మంది దేవుడి ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకున్న తర్వాత, దేవుని ద్వారా దీవుని పొందుకున్న తర్వాత, ఒక స్థాయి వచ్చిన తర్వాత, ఒక రేంజ్లోకి వచ్చిన తర్వాత పిల్లరా, ఈరోజు దేవుణ్ణి మర్చిపోయే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కృతజ్ఞత లేని వారు అనేక మంది ఉన్నారు. పిల్లరా గమనించండి. ఈ వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, ఒకసారి ఆలోచించు. నువ్వు ఈ వాక్యం వింటున్నటువంటి నువ్వు ఈ స్థాయిలోకి రావడానికి, ఈ స్థితిలోకి రావడానికి మరి నీ విషయంలో ప్రభు ఎంత సహాయం చేశాడు ఆలోచించు. నువ్వు ఈరోజు కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఆయన చూడండి, నేను చిరకాలము, చక్కటి మాట, చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను అంటున్నాడు. అంటే ఆయన ఏం కనిపిస్తుంది? 7దంటే కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఈ జీవితాన్ని ఇచ్చింది దేవుడు, ఈ బ్రతుకుని ఇచ్చింది దేవుడు, ఈ స్థితిని నాకు ఇచ్చింది దేవుడు. ఒకప్పుడు నేను ఎలా ఉన్నానో ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే, ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే, ఈరోజు ఇంతటి ఆశీర్వాదాన్ని నేను అనుభవిస్తున్నానంటే, ఈరోజు ఇంత మేలు నేను పొందుకున్నానంటే, ఈరోజు నా స్థితి, స్థాయి, నా కుటుంబ పరిస్థితులన్నీ కూడా మార్చబడ్డాయి అని అంటే ఇది కేవలము నా యొక్క జ్ఞానం కాదు, నా యొక్క బలం ఏమాత్రం కూడా కాదు. ఇది నాకు దేవుడు అనుగ్రహించింది. నా జీవిత కాలంలో ఇప్పుడు కూడా నేను మర్చిపోకూడదు. దేవుని మందిరాన్ని మర్చిపోకూడదు, సంఘాన్ని నేను మర్చిపోకూడదు, దేవుని నేను మర్చిపోకూడదు, సంఘ కాపురం నేను మర్చిపోకూడదు, దేవుని సంఘాన్ని మర్చిపోకూడదు. కృతజ్ఞత కలిగి ఉండాలి. నేను దేవుని మందిరాన్ని మర్చిపోకూడదు. నా బ్రతుకు దినాలన్నీ కూడా నేను దేవుని మందిరంలో నివాసం చేస్తాను అంటున్నాడు. అంటే ఆయన ఏం కనిపిస్తుందంటే ఒక కృతజ్ఞత భావము ఆయనలో కనిపిస్తూ ఉంది. ఈ వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, నీకేం అర్థమవుతుంది? ఈ సమయంలో నీవు కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఈ సమయంలో దేవుడి వల్ల మేలు పొందుకున్న నీవు, దేవుడి వల్ల ఆశీర్వాదాన్ని పొందుకున్న నీవు, దేవుడి వల్ల దీవించబడినటువంటి నీవు, దేవుని వల్ల స్వస్థతను పొందుకున్న నీవు, దేవుని వల్ల దురాత్మల సమూహం నుంచి ఇడిపించబడినటువంటి నీవు, దేవుని ద్వారా ఒక గొప్ప మేలు పొందుకున్నటువంటి నీవు ఈరోజు ఎలా ఉన్నావు? కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఆయన మందిరానికి వస్తూ ఉన్నావా? ఆయన సన్నిధిలో గడుపుతున్నావా? ఆయన ఆరాధిస్తూ ఉన్నావా? ఆయన వాక్యాన్ని వింటూ ఉన్నావా? ఆయన గణపరుస్తున్నావా? ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్నావా? ఆయన వాక్యం అనే వెలుగులో నడిపించబడుతున్నావా? సత్యమనే మార్గంలో నడిపించబడుతున్నావా? ఒక కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తిగా, కుటుంబంగా ఈరోజు ఉన్నావా? ఆలోచించు, పరీక్షించు, నిన్ను నీవు పరిశోధించుకోవాలని దేవుడి సమయంలో నిన్ను హెచ్చరిస్తున్నాడు. మర్చిపోవద్దు. నీకు ఒక స్థాయి వచ్చిన తర్వాత మర్చిపోవద్దు. నీకు ఒక స్థితి వచ్చిన తర్వాత మర్చిపోవద్దు. నీ మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకో. ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? ఒకప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఆలోచించు. రోగముతో ఉన్నప్పుడు, ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, సమాధానం లేకుండా ఉన్నప్పుడు, సంతోషం లేకుండా ఉన్నప్పుడు, నెమ్మది లేకుండా ఉన్నప్పుడు, సుఖము లేకుండా ఉన్నప్పుడు, తినడానికి లేకుండా ఉన్నప్పుడు, సాతాను చేత పీడించబడుతున్నప్పుడు, శత్రువుల మధ్యలో సతమతమైపోతున్నప్పుడు, రోగిగా పండుకున్నప్పుడు దేవుడు నిన్ను దర్శించాడు, దేవుడు నీకు సహాయం చేశాడు, దేవుడు నిన్ను లేవదీశాడు, దేవుడు నిన్ను బతికించాడు, దేవుడు నిన్ను నిలబెట్టాడు, దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు, దేవుడు నిన్ను పోషిస్తున్నాడు, దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు. ఈరోజు నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావా? సహోదరి, సహోదరుడా, ఆలోచించి సమయంలో లేఖన భాగం తెలియపరుస్తూ ఉంటుంది. కనుక
ఎలా ఉన్నావు ఈరోజు? కృతజ్ఞత కలిగి ఉండో, మరిచిపోవద్దు. దేవుడు చేసిన మేలు మరిచిపోవద్దు. ఇశ్రాయేలు ప్రజలు కృతజ్ఞత లేనటువంటి వారు అరణ్యములో 1000 మంది కూలిపోయారు. దేవుడు చేసిన మేలుని మరిచిపోయినటువంటి వారు. జ్ఞాపకం చేసుకోండి, మన జీవితకాలం అంతా కూడా దేవుణ్ణి మరిచిపోకూడదు, దేవుని సేవకులను మరిచిపోకూడదు, దేవుని సంఘాన్ని మరిచిపోకూడదు, దేవుని మందిరాన్ని మరిచిపోకూడదు, సహవాసాన్ని మరిచిపోకూడదు. క్రీస్తునందు సహోదరి సహోదరులారా ఆలోచన చేయండి. అందుకే దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. దేవుడు మనకు ఏం చేస్తాడు అంటే మనం చూసాం, మొట్టమొదటిగా ఆయన కాపరిగా ఉంటాడు ఒకటి. రెండోదిగా నాకు లేమి కలగదు అంటే మనకు కరువు రాకుండా సహాయం చేస్తాడు, ఆయన కాపరిగా ఉన్నాడు కాబట్టి. మూడోదిగా పచ్చిక గల చోటల్లో పనులు చేస్తాడు అంటున్నాడు భక్తుడు, అనగా తృప్తినిస్తాడు. నాలుగోదిగా శాంతినిస్తున్నాడు. ఐదోదిగా మనం ఆలోచన చేసి తన్నామాన్ని బట్టి నీతి మార్గాలు నడిపిస్తున్నాడు. ఆరోదిగా మన బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమములే మనంటే ఏం చేస్తాయి, వస్తాయి. ఏడోదిగా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో ఈ వాక్యం ఇంతవరకన్నా సహోదరి సహోదరుడా నువ్వు ఎలా ఉన్నావు? మన ప్రభువు యేసుక్రీస్తు వారు మనందరి కోసం తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని గార్చాడు, శిలువ మరణాన్ని పొందాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మరలా ఆయన లేచాడు. నేడు రేపో ఆయన రాబోతున్నాడు. ఆయన రక్తం చేత కడగబడ్డాం, పాపముల నుంచి మనం విమోచించబడ్డాం, ఇడిపించబడ్డాం. నిత్య నాశనానికి పోకుండా తప్పించుకునే మార్గాన్ని యేసుక్రీస్తుల వారు మనకి చూపించాడు. కనుక ఆ మంచి మార్గంలో నడుద్దాం. ఆయన కాపరిగా మనం ఎంచుకుందాం. ఆయన అధికారం కింద మనం నడిపించబడదాం. నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. తలలు ఉంచుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన తండ్రి, నీ స్తోత్రాలు, స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఈ వాక్యాన్ని నిన్న ప్రతి బిడ్డని మీరు బలపరచమని వేడుకుంటున్నా. వాక్యానుసారమైన జీవితాన్ని మీరు దయచేయమని వేడుకుంటూ ప్రార్థిస్తూ స్తుతిస్తూ కనపరుస్తున్నా. అవునయ్యా, మీరు మంచి కాపరి ఉన్నారు, మీరు గొప్ప కాపరి ఉన్నారు, మీరు ప్రధాన కాపరి ఉన్నారు. మీ అధికారం కింద మేమందరం మీరు నడిపించబడే కృపను మాకు దయచేయమని వేడుకొనిస్తున్నాం, ప్రార్థిస్తూ స్తుతిస్తున్నాం. అదేవిధంగా ఈ వాక్యానికి స్పాన్సర్ చేసిన సహోదరి బ్లెస్సి, వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, వర్ధలింపజేయమని వేడుకుంటున్నా. ప్రార్థిస్తూ స్తుతిస్తూ గణపరుస్తున్నా. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యుని సహవాసము ఇక్కడ కూడా మనకి భూలోకంలో సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ఇంతవరకు దేవుని వాక్యాన్ని నిన్న మీ అందరికీ ప్రభువైన యేసు నామములో వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024 మరి యొక్క నంబర్ 9640495124. మా అడ్రస్ కోడూరు కండ్రిగా, సోస్త్రికం, టీపీ గూడూరు మండలం, నెల్లూరు జిల్లా. మీ అందరికీ మా వందనాలు.